వెల్కమ్ టు మై ఛానల్. వీడియోలో ఇంకా అయిపోయే రుచిగా ఉండే దొండకాయ చట్నీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ నేను పల్లీలు వేయించుకుంటున్నాను. పల్లీలు వేగిన తర్వాత పక్కన తీసుకొని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేసి దూరగా వేగనివ్వాలి. వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని కూడా వేసి కొద్దిగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, కొంచెం చింతపండు, వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసి ఇలా మగ్గనివ్వాలి. ఇలా కంప్లీట్గా ముక్క మెత్తబడ్డాక వీటిలోకి వేసుకొని చల్లారనివ్వాలి. ఇక్కడ నేను ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు పౌడర్లా చేసుకున్న అందులోకి దొండకాయ ముక్కలు కూడా అన్నీ యాడ్ చేసుకొని కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి. ఇంతే టేస్టీగా ఉంటుంది దొండకాయ చట్నీ అయితే రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.